Republic Day special Abhiruchi on Wheels. ఓకే మరి ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మరి అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది హైదరాబాద్ లోని ఉప్పల్కి. రిపబ్లిక్ డే స్పెషల్ గా పార్టిసిపెంట్స్ అయితే మంచి మంచి వంటలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి వాళ్ళందరికి హాయ్ చెప్తావా? ఓకే హాయ్. ఓకే మరి వాళ్ళ స్పెషల్ వంటల్ని టేస్ట్ చూడడానికి మన జడ్జెస్ కూడా రెడీ కదా? హాయ్ చెప్పేద్దామా? హాయ్ రాజ్ గారు. హాయ్ అరుణ గారు. ఓకే మరి వాళ్ళ స్పెషల్స్ అన్ని టేస్ట్ చూడడానికి మన జడ్జెస్ అయితే రెడీగా ఉన్నారు. ఆడియన్స్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. అండ్ మనం కూడా రెడీగా ఉన్నాం. స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో రెండు వెరైటీ వంటలు పోటాపోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే మరి ఇవాళ ఆడియన్స్ స్పెషల్ మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది. చూసేద్దామా? yes వావ్ కాలీఫ్లవర్. ఎంత బాగుంటుందో. చాలా కాలీఫ్లవర్ టమాటా కర్రీ నాకు ఎంత ఇష్టం. చేసినా బాగుంటుంది. నాకైతే ఏ చేసినా ఇష్టమే. మసాలా టైప్ లో చేసిన కొంచెం స్నాక్స్ అయితే ఇంకా బాగుంటుంది. స్నాక్స్ ఫ్రైడ్ రైస్. యాక్చువల్లీ ఈ గోబీ ఏంటంటే ఉత్తిని ఇలా తీసుకుని కూడా తినేయచ్చు. తినేవాళ్ళు కొంచెం స్మెల్ అలా ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఇలా మమ్మీకి అలా కట్ చేస్తుంటే తీసుకొని తింటూ ఉంటారు కూడా. కరకరలాడుతూ బాగుంటుంది. సో కానీ ఈ రోజు ఏమన్నా వెరైటీగా కుక్ చేస్తారేమో పార్టిసిపెంట్స్. చూద్దామా? ఓకే ఎవరు చేస్తారు? రండి. హాయ్ హాయ్ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీ పేరేంటి? నా పేరు జ్యోతి. జ్యోతి. హాయ్ హాయ్. నీ పేరు? మోనికా. మోనికా జ్యోతి. ఫ్రెండ్స్ ఇద్దరు? వెరీ గుడ్. సో కాలీఫ్లవర్ చూసారు కదా, చక్కగా దాంతో మంచి వెరైటీస్ చేయాలి. ఓకేనా? సో కాంపిటీషన్ కాబట్టి చక్కగా పోటీ పడి చేయండి. ఫస్ట్ ఎవరు చేస్తారు? మోనికానా జ్యోతియా? మోనికా చేస్తావా? ఏం చేస్తావు నువ్వు? గోబీ కార్న్ ఫ్రై. గోబీ కార్న్ ఫ్రై. సూపర్ కాంబినేషన్. అవును కదా. సో చూద్దాం ఎలా చేస్తుందో. ఓకే మరి గోబీ కార్న్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోబీ కార్న్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, వేయించిన నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, వేయించిన వేరుశనగ పప్పు పొడి 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మకాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు చూసారుగా? ఓకే మోనికా స్టార్ట్ చేద్దామా? ఏం చేయాలి? ఆయిల్ స్టవ్ ఆన్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలి. ఓకే ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు. ఓకే ఓకే కరివేపాకు. ఓకే కరివేపాకు. ఓకే ఇది ఫ్రై అయిన తర్వాతకి ఓకే కొంచెం పసుపు వేసుకోవాలా? తీసుకో. మోనికా నువ్వేం చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. వంటలు ఎప్పుడు ఇంటర్ హాలిడేస్ లో నేర్చుకున్నావా? లేదు. లేదా? చేస్తుంటావు ఇంట్లో? రీసెంట్ అప్పుడప్పుడు చేస్తుంటాం మమ్మీ లేనప్పుడు. అప్పుడప్పుడు మమ్మీ లేనప్పుడు చాలా చేస్తుంటే బయటికి ఎక్కడానికి సరదాగా వెళ్ళిపోమంటావా? నెక్స్ట్ కాలేజ్ ఫ్రెండ్స్ తోని ఇంకా ఎంజాయ్ చేయడం. అలాగే వెల్లుల్లి కూడా వెల్లుల్లిపాయ. ఓకే ఓకే ఇది వేసిన తర్వాత ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చావా? ఉడికించేసిన కాలీఫ్లవర్. ఉడికించేసిన కాలీఫ్లవర్. ఓకే ఇది మంచిగా ఫ్రై అయిన దాకా వేయించుకోవాలి. కార్న్ ఎలాగో మరి ఫాస్ట్ గానే ఏదవుతుంది కాబట్టి ఇది కొంచెం వేగితే సరిపోతుందా? నెక్స్ట్ కార్న్. ఇది కూడా ఉడికించిన స్వీట్ కార్న్. ఓకే
ఓకే, మరి ఇది వేగే లోపు నేను మా ఊరి చిట్కా కోసం వెళ్ళేసి వస్తాను. ఓకే, వెళ్ళరా. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వచ్చేస్తాను, రెడీగా ఉండండి. మా ఊరి చిట్కా తెలుసుకోవడం కోసం నేను వచ్చేసాను అండ్ చెప్పడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, మా కోసం ఒక చిట్కా చెప్తారా? చెప్తామండి. చెప్పండి. యాలకుల పొడి తేనె కలిపి తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అవునా? అవునండి. మంచి చిట్కా చెప్పారండి. మీకు సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. చిట్కా చూసారు కదండి. ఓకేనా మౌనిక, ఏం వేస్తావు నెక్స్ట్? ఇప్పుడు కారం, ఉప్పు వేసుకో. వేగిపోయిందా? వేగిపోయింది. నెక్స్ట్ సాల్ట్. చక్కగా సింపుల్ గా చేసేసుకోవచ్చు కదా. బాగుంటుంది. ఇంకా కారం తగ్గించుకుంటే స్నాక్ లో తినేయొచ్చు, లేదంటే చపాతీస్ లాంటి వాటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఓకే, నువ్వుల పౌడర్. నువ్వుల పొడి వేయించి నువ్వుల పొడి. ఓకే, ఇదేంటి? ఇది పల్లి. సో వేరుశనగ పలుకులా, కొంచెం గరం మసాలా. ఓకే, కొత్తిమీర. ఫైనల్ గా మనం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఓకే, అండ్ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ దాంట్లో తగినంత పిండుకోవాలి. ఓకే, సో కొంచెం కారం కారంగా, పుల్ల పుల్లగా, కమ్మ కమ్మగా బాగుంటుంది అనుకుంటా కదా. సో ఈ దీని వల్ల హ్యాపీగా జీడిపప్పు పౌడర్ కూడా వేసుకోవచ్చు మనం. కదా, అంటే ఏదైనా కూడా ఒకటి వేసుకుంటే బాగుంటుంది. అంటే అన్ని ఎక్కువ మిక్స్ చేసేయకుండా. రెడీయా? చాలా ఫాస్ట్ చేస్తావా? ఓకేనా. ఫైనల్ గా మనం బౌల్ లో తీసేసుకుందాం. ఓకే, బాగున్నాయి కదా. చక్కగా సైడ్ డిష్ గా పెట్టుకోవచ్చు. రోటీస్ లో బాగుంటుంది. కొంచెం అవి ఇవి తగ్గించి, కారాలు తగ్గించేసుకుంటే స్నాక్ లో తినేయొచ్చు. అండ్ కాలీఫ్లవర్ కూడా చిన్నగా కట్ చేసేటప్పటికి బాగుంది. అంత కట్ చేస్తారు. ఫైనల్ గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే, వేడి వేడిగా గోబీ కార్న్ ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. గోబీ కార్న్ ఫ్రై తయారు చేయు విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, పసుపు, తరిగిన వెల్లుల్లి వేసి వేగాక ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. దీనిలో కారం, ఉప్పు, వేయించిన నువ్వుల పొడి, వేయించిన వేరుశనగ పప్పు పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గోబీ కార్న్ ఫ్రై రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మామిడి చిట్కా తెలుసుకోవడం కోసం నేను మళ్ళీ వచ్చేసాను. హాయ్. హాయ్. మీ పేరు? పద్మ అండి. పద్మ గారు, మాకోసం ఒక మామిడి చిట్కా చెప్తారా? చెప్తాను. చెప్పండి. మొటిమలు తగ్గాలంటే బొప్పాయి పాలతో ముఖానికి అప్లై చేసుకుని ఒక 10 నిమిషాలు ఉంచుకొని చల్లటి నీళ్ళతో కడిగితే కనుక మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయి పాలు. అవునండి. మంచి చిట్కా చెప్పారండి. మీకోసం సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే జ్యోతి, నువ్వు రెడీయా? రెడీ. నువ్వేం చేస్తావు వంట? గోబీ జీరా రైస్. గోబీ జీరా రైస్. ఓకే ఓకే, మరి గోబీ జీరా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోబీ జీరా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, జీలకర్ర 2 టీ స్పూన్లు, బాస్మతి బియ్యం 1 కప్పు, మిరియాల పొడి 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే జ్యోతి, స్టార్ట్. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, జీలకర్ర వేసుకోవాలి. ఓకే, సో మనకు మెయిన్ కొంచెం జీరా ఎక్కువ కావాలి కాబట్టి ఫస్ట్ అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా? ఓకే, సో అన్నం రైస్ ఆల్రెడీ ఉడికించేసి పెట్టావా? బాస్మతి బియ్యం అయిపోతుంది. ఎక్కడ నేర్చుకున్నావు ఇది? ఇదియా మా అక్క దగ్గర. మీ అక్క దగ్గర. మామూలుగా జీరా రైస్ అంటే అందరూ ప్లెయిన్ గానే చేసేస్తారు కదా, మీ అక్కకి ఎందుకో కాలీఫ్లవర్ వేయాలని? కొంచెం డిఫరెంట్ గానా? అయితే లేక చక్కగా జీరా రైస్ లో ఎప్పటికప్పుడు ఏదైనా వెజిటబుల్ ఉంటే అది కూడా యాడ్ చేసుకొని చేసేసుకోవచ్చు. బాగుంటాయా? ఏమో బానే ఉండొచ్చు, ఎందుకంటే జీలకర్ర కాబట్టి మనకి ఆ ఫ్లేవర్ బానే ఉండొచ్చు. ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చావా అది? కాలీఫ్లవర్. యాక్చువల్ గా కాలీఫ్లవర్ అనగానే కర్రీస్ ఇలా ఎక్కువ చేస్తుంటారు కదా, కానీ రైస్ ఐటమ్ కొంచెం వెరైటీగా ఉంది.
అది కూడా ఓన్లీ గోబీతో. ఫ్రైడ్ రైస్ అలాంటి వాటిల్లో వేస్తుంటారు, కొద్దిగా వేసుకుంటారు, కానీ ఇది కంప్లీట్ గా ఈ దీంతో కదా. ఓకేనా, బాగుంటుందేమో చూడాలి. ఎస్ జ్యోతి వేగిందా? తర్వాత యుద్ధానికి సిద్ధమైంది. కరివేపాకు. కొద్దిగా సాల్ట్. కారం ఉండదా? లేదు, ఓన్లీ పెప్పర్. రైస్ కి అన్నిటికీ సరిపడా ఇప్పుడే వేసేస్తున్నావా? ఓకే, చూసుకో మాటల్లో వేస్తూనే ఉన్నావు. ఇంకా అయ్యో ఇంకా చాలు. ఓకేనా. సో ఇప్పుడు పెప్పరా? పెప్పర్. ఇప్పుడు మిరియాల పొడి వేస్తున్నావా? కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకున్నా బానే ఉంటుంది కదా. దీంతోనే టేస్ట్ బాగుంటుందా? ఓకే. సో జీలకర్ర మిరియాల పొడి కాంబినేషన్. జీలకర్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా అంటే తింటుంటే బాగా తగులుతూ ఆ ఘాటు కూడా వస్తుంది కదా, అది ఇది సరిపోతుందేమో. అయినా సరే 2 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. అంటే ఆ స్పైసీనెస్ వేరేగా ఉంటుంది. మరి తను బాగుంటుంది అంటుందిగా, చూద్దాం. నువ్వేం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. నువ్వు డిగ్రీ సెకండ్ ఇయరా? ఓకే ఓకే. సో ఆల్రెడీ ఉడికించేసుకున్నా బాస్మతి రైస్. సరిపోతుందా? కావాల్సిన అన్ని వేసావా? లాస్ట్ కి కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్ కి కొత్తిమీర. అదైతే చూడడానికి చక్కగా బాగుంది, తింటే కూడా బాగుంటుంది. బాగుంటుందా? నువ్వు అన్ని బాగా వేస్తే బాగుంటుంది. నాకెందుకో ఉప్పు ఎక్కువ వేసిందేమో అని డౌట్. ఏం లేదు, తిన్న తర్వాత మీరే బాగుంది అంటారు. అంట ఉప్పు ఎక్కువ ఉంటే మేము బాగుందాను, అన్ని సరిగ్గా ఉంటేనే బాగుంది అంటాం. ఎక్కువ ఏం లేదు. ఎక్కువ ఏం లేదా? బాగా నమ్మకమా? నీకు తెలియకుండా 3 సార్లు ఇలా చేత్తో ఎక్కువ వేసేసావు. మరి చూద్దాం. ఓకేనా. మూత పెట్టాలా? మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాం. మరి మగ్గిచ్చేలోగా నేను మావరి చిట్కాకి వెళ్ళేసేస్తాను. వెళ్ళిరా. మావరి చిట్కా తెలుసుకోవడం కోసం మీరు రెడీగా ఉన్నారా? నేను కూడా రెడీగా ఉన్నాను. సో చెప్పే వాళ్ళు కూడా రెడీ. హాయ్ అండి. మీ పేరు? స్వప్న గారు. చిట్కా చెప్తారా? చెప్తాను. చెప్పండి. మరుగుతున్న టీలో తులసాకులు వేసి మరిగించి ఆ టీని తీసుకున్నట్లయితే దగ్గు జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు. సూపర్ చిట్కా అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు సిఎంఆర్ విశాఖ వారి తరఫు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. చిట్కా చూసారు కదండి. ఓకే జ్యోతి, సరిపోతుందా? సరిపోతుంది. ఓకే చూడు ఒకసారి. ఓకేనా, ఇలా బౌర్లు ఇచ్చేసి. అయిపోయిందా? అయిపోయింది. మా నూనె ఎంత వేసిందో ఇంకా తీసేహా. అయిపోయిందా? తీసేయచ్చా? ఓకే, ఇప్పుడు వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసి. ఓకే, ఇప్పుడు రెడీయా? రెడీ అయింది. కాలీఫ్లవర్ జీరా రైస్. ఓకే, మరి వేడివేడిగా గోబీ జీరా రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. గోబీ జీరా రైస్ తయారు చేయు విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉడికించిన కాలీఫ్లవర్, కరివేపాకు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో మిరియాల పొడి, అన్నం, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. అంతే, గోబీ జీరా రైస్ రెడీ. ఓకే, మరి ఈరోజు ఆడియన్స్ స్పెషల్లో కాలీఫ్లవర్ కదా మెయిన్ ఇంగ్రీడియంట్. మరి ఒకళ్ళేమో రైస్ ఐటమ్ చేశారు, ఒకళ్ళేమో ఫ్రై చేశారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. ద ఫస్ట్ నూరా. కాలీఫ్లవర్ కార్న్ ఫ్రై. ఓకే వెయిట్ చేయి. జ్యోతి నూరా. ఓకే, సో గోబీ జీరా రైస్. ఓకే జ్యోతి వెయిట్ చేయి నువ్వు కూడా. ఓకే, మరి టేస్ట్ చూసేసారు కదా. చూద్దామండి మరి ఆడియన్స్ స్పెషల్ రౌండ్ లో ఎవరు విన్ అవుతారో. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో చూద్దామా. సో ఎలా ఉన్నాయి రాజు గారు గోబీతో? బాగానే ట్రై చేశారు. అంటే ఇప్పుడిప్పుడే ట్రై వాళ్ళు వండడం అనేది స్టార్ట్ చేస్తున్నారు చదువుకుంటూ కదా. కొంచెం ఉప్పులు కారాలు ఎలా వేయాలో కొంచెం ఇంకా ఐడియా రాలేదు. అంటే
చేత్తో వేసేప్పుడు ఎంత పడుతుంది అనేది. ఓకే ఓకే. ఎందుకంటే జ్యోతి తయారు చేసిన పలావ్లో చాలా ఉప్పు. ఓ సో పెట్టుకోగానే అలా తెలుస్తాం. అంటే ఇందాకంటే శ్రీవాణి అంటూనే ఉంది ఉప్పు వేస్తూనే ఉంది మేము ఆపనేదాకా ఆగట్లేదు. సో ఎక్కువైపోయిందా? కానీ గోబీతో ఇలా రైస్ మాత్రం కాన్సెప్ట్ వరకు బాగుంది. ఎందుకంటే అజీరా కాంబినేషన్ లో గోబీ చాలా మంచి వెజిటబుల్ అన్నమాట. ఓకే. సో గోబీ కూడా చాలా ఫేవరెట్ గా ఉంటది అని చెప్పలేము. గోబీ మంచూరియాలు అయితే తీసుకుంటారు కానీ గోబీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి, ముఖ్యంగా ఒక 60-70 ఇయర్స్ వాళ్ళకి కూడా 50 తర్వాత ఆ విటమిన్ సి బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఈ కాలంలో అంటే ఈ సీజన్ లో వచ్చే జలుబులకి దూరంగా ఉండాలంటే తప్పకుండా మనం ఇలా జీలకర్ర గోబీ అలాంటి వాడితే బాగుంటది. కానీ ఉప్పు ఎక్కువైంది. ఓకే. సో ఆ విధంగా చూసుకుంటే మోనికా గోబీ కార్న్ ఫ్రై. గోబీ కార్న్ ఫ్రై మోనికా. ఓకే కంగ్రాచులేషన్స్ రా మోనికా. కంగ్రాట్స్ మోనికా. సో సార్కి థ్యాంక్స్ చెప్పవా? ఓకే. సో మోనికా నువ్వే విన్నర్. నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. జ్యోతిదా వెయ్యి ఇంకా కాస్త ఉప్పు వేస్తూనే ఉండుదా. సో ఉప్పు కొంచెం తగ్గించుంటే చాలా బాగుండేదంట నీ ఐటమ్ కూడా. ఓకేనా? సో నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. ఓకే అండి, మరి ఆడియన్స్ స్పెషల్లో చూసారు కదా, గోబీతో రెండు కూడా చాలా సింపుల్ రెసిపీస్. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మామూలు చిట్కా తెలుసుకోవడం కోసం నేను మళ్ళీ వచ్చేసాను. హాయ్ అండి, మీ పేరు? రమ గారు. మాకోసం ఒక చిట్కా చెప్తారా? చెప్పండి. తులసి పొడి పన్ను నొప్పి లేస్తే పన్ను కింద పెడితే పన్ను నొప్పి తగ్గుతుంది. ఓకే, సో మంచి చిట్కా చెప్పారండి. మీకోసం సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. మన షెఫ్ రాజు గారిచ్చే రెసిపీతో 2 వెరైటీ వంటలు. పోటాపోటీగా సాగిపోయే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో మంచి రెసిపీ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. రాజు గారు, మరి ఏ రెసిపీ ఇస్తున్నారు మీరు? ఈరోజు రిపబ్లిక్ డే కదండి. అవును. సో మంచి స్వీట్ ఐటమ్ అయితే బాగుంటుంది. ఓకే. క్యారెట్ కోవా హల్వా చేయాలి. క్యారెట్ కోవా హల్వా. అసలు క్యారెట్ తో స్వీట్ చాలా క్యారెట్ హల్వా అంటే ఏదైనా అకేషన్స్ అనగానే క్యారెట్ హల్వా టక్కన గుర్తొస్తుంది. అండ్ ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి, అంటే తురుముకోవడమే కొంచెం టైం పడుతుంది కానీ ప్రాసెస్ అంతా ఈజీ కదా. కాంబినేషన్ లో కొంచెం జాగ్రత్తగా చేయాలి. అంటే అడుగు పట్టకుండా, కొంచెం అస్తం రాకుండా మంచి టేస్ట్ గా చేయాలి. ఓకే, సో చూద్దాం మరి ఎవరు చేస్తారు. రండి. ఓకే. హాయ్. నీ పేరేంటి? జాస్మిన్. జాస్మిన్ పేరు బాగుంది. ప్రియాంక. ఓకే, జాస్మిన్ ప్రియాంక. రెడీ ఇద్దరు కూడా. స్వీట్ చేయాలి. క్యారెట్ కోవా హల్వా. చక్కగా టేస్టీగా చేయండి. ఓకేనా? ఓకే, మరి ఓకే జాస్మిన్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ జాస్మిన్ నువ్వు స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ నెయ్యి వేయాలి. నాకు తెలిసి సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. నువ్వు కూడా వేసి అయితే ఇదిగో స్పూన్. అక్కడ నెయ్యి, ఇక్కడ నెయ్యి. చాలా చాలు. ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి. ఓకే. ఓకే, ఇక్కడ క్యారెట్ అక్కడ క్యారెట్ వేసేయి. రోస్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి, వేయించుకోవాలా? ఇదిగో దీంతో ఇదిగో నువ్వు పాలా. ఓకే. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నావు? కొంచెం పపాయ. పప్పాయ కూడానా? పపాయ. ఓకే, ఎందుకు అలాగా? కొంచెం టేస్ట్, జస్ట్ ఆ కొద్దిగా టేస్ట్ కోసమా? ఓకే, సో ఇదంతా వేగాల? వేగాలి. నువ్వు మిల్కా? నేను కూడా మిల్క్ కొంచెం. ఓకే. షుగర్ వేసుకోవాలి. ఓకే. ఓకేనా జాస్మిన్, నువ్వేం వేస్తున్నావు? తర్వాత కొంచెం షుగర్. స్పూన్ ఏమైనా? పర్లేదు. సో ఇందులో బొప్పాయి స్పెషల్. సో క్యారెట్ మధ్యలో కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటుంది కదా బొప్పాయి. అంటే అది కూడా తురిమేసింది కాబట్టి ఆల్మోస్ట్ కలిసిపోతుంది. కాకపోతే కొంచెం ఏమైనా టేస్ట్ లో మరి తేడా వస్తుందేమో. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఇద్దరికి సేమ్ ప్రాసెస్, ఒక బొప్పాయి తప్పించి. ఇప్పుడు కొంచెం కాజు పేస్ట్. ఇక్కడ కాజు పేస్ట్ వేస్తున్నావా? ఓకే. ఇలా దూరం పెట్టి. సరిపోతుంది ఆ మాత్రం పేస్ట్? సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం కాజు పేస్ట్. కాజు పేస్ట్. ఓ కొంచెం. సో కొంచెం నానబెట్టేసి పేస్ట్ చేసావా? నానబెట్టి పేస్ట్ చేసాను. ఓకేనా? చాలు. ఇంట్లో చేస్తూ ఉంటారా ఇది? ఇప్పుడు కొంచెం కోవా తీసుకోవాలి. ఓకే. వావ్,
సో అదేంటి పచ్చికోవానా స్వీట్ కోవానా? పచ్చికోవా కొంచెం వేయించుకున్నాం. ఓకే. కొంచెం నేను కూడా సేమ్ కొంచెం నెయ్యిలో వేయించుకొని. ఆల్రెడీ కోవా వేయించావా నువ్వు కూడా? పచ్చికోవా. ఓకే. అంటే ఇద్దరికి కొంచెం తేడా, కొంచెం డిఫరెన్స్ ఉండాలని చెప్పి బొప్పాయి ఒకటి వేస్తున్నా. అంతేనా? సో అక్కడ కూడా జీడిపప్పు పేస్ట్ అంతా అదేనా? అంతా జీడిపప్పు పేస్ట్, కోవా. సో ఇప్పుడు జడ్జెస్ కి బాగా కొంచెం కష్టమే టేస్ట్. ఓకేనా? కానీ హల్వా అయితే బాగుంది కదా కాంబినేషన్. క్యారెట్ కోవా, క్యారెట్ కోవా, జీడిపప్పు పేస్ట్. ఓకే. సో జాస్మిన్ ఎంతవరకు వచ్చింది మన హల్వా? అయిపోయిందా? ఇంకేం వేసేది ఇందులో? స్టవ్ ఆఫ్ చేసుకో. ఓకే. అంటే ఇద్దరు కూడా తక్కువ క్వాంటిటీ చేశారు కదా, చక్కగా ఫాస్ట్ గా అయిపోయింది. ఇంకా తీసేయడమేనా? ఇది కూడా తీసేయడమేనా? పట్టుకో, నేను వేసేస్తాను బౌల్లో. వావ్, కరెక్ట్ జడ్జెస్ కి టేస్ట్ కి సరిపడా చేశారు. ఒకవేళ బాగుండి మేము తినాలనుకుంటే మళ్ళీ చేస్తాం. మళ్ళీ చేసేస్తారా? సో స్వీట్. అంటే ఎలాగో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా, అందుకని మళ్ళీ ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం ట్యూటీ ఫ్రూటీతో. ఓకే. సో చక్కగా టూటీ ఫ్రూటీతో అండ్ అలాగే నేతిలో వేయించిన కాజుతో గార్నిష్ చేస్తాం. ఓకే. సో జాస్మిన్ నువ్వు? నేను కొంచెం కాజుతో గార్నిషింగ్ చేస్తున్నాను. సో నువ్వు కూడా వేయించేసిన జీడిపప్పుతోనా? ఓకే. సో ఇద్దరు కూడా దాంట్లో ఏమి డ్రై ఫ్రూట్స్ ఏదో కొంచెం డిఫరెన్స్. ఓకేనా? కానీ నేను దాంట్లో పపాయ వేసాను కదా, అది కొంచెం టేస్ట్ కొద్దిగా తేడా అన్నమాట. ఓకే. సో హల్వా రెడీ. 2 రకాల హల్వాలు రెడీ అయిపోయాయి. ఓకే. మరి నువ్వు వెళ్ళి చిట్కా చెప్పించేస్తావా? మరి మా ఊరి చిట్కా కోసం నేను మీ దగ్గరకు వచ్చేస్తున్నాను, రెడీగా ఉండండి. మా ఊరి చిట్కా ఏంటో అడిగి తెలుసుకుందామా? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు మంగ అండి. మంగ గారు, మాకోసం ఒక చిట్కా చెప్తారా? చెప్తానండి. చెప్పండి. అజీర్తి చేసినట్లయితే పాలలో లవంగాల పొడి వేసుకొని త్రాగితే అజీర్తిని నివారించవచ్చు. అజీర్తితో బాధపడే వాళ్ళు పాలల్లో లవంగాలు వేసుకొని తాగినట్టయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే అండి, మరి మీకోసం సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. ఓకే అండి, మరి రెసిపీ ఆఫ్ ద డేలో రాజు గారు ఇచ్చిన రెసిపీ క్యారెట్ కోవా హల్వా. మరి ఇద్దరు కూడా సిమిలర్ గా చేశారు ఆల్మోస్ట్. చూద్దాం మరి ఎవరు విన్ అవుతారో. జాస్మిన్, నూరా ఫస్ట్. ఇదే కదా నీది? దగ్గర ప్రియాంక, నూరా. ఓకే ప్రియాంక వెయిట్ చేయి. ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయింది కదండి. చూద్దాం ఇద్దరు ఎవరు కిచెన్ కి విన్ అవుతారో. ఓకే, మరి జడ్జెస్ రెడీ అండి అనౌన్స్ చేయడానికి. చూద్దాం ఎవరు కిచెన్ కి విన్ అయ్యారో. క్యారెట్ కోవా హల్వా. యాక్చువల్లీ మనం అందరూ కూడా పచ్చిగా తింటేనే మంచి పోషకాలు ఉంటాయి, రాగా తినాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ అదొక పెద్ద రాంగ్ కాన్సెప్ట్ అనమాట. క్యారెట్ అన్నది మనం ఇలా ఎక్కువసేపు ఉడికించినా కూడా విటమిన్ సి పాడవచ్చేమో కానీ విటమిన్ ఏ చక్కగా అందులో ఇంకా మనకు అవైలబుల్గా అయిపోతూ ఉంటుంది. సెల్ వాల్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోయి అందులో ఉన్న ఏ అవైలబుల్ అవుతుంది అనమాట. అప్పుడప్పుడు మనం ఇలా అంటే స్వీట్ అని కాదు, ఇలా వండుకొని కూడా తీసుకోవచ్చు. సో ఒక దాంట్లో ఓన్లీ క్యారెట్ వాడారు, ఇంకొక దాంట్లో క్యారెట్ తో పాటుగా కొంచెం బొప్పాయి కూడా వాడారు కదా కొద్దిగా. సో ఆ లైట్ తేడా తెలుస్తుంది. అలాగే కొంచెం ఆ స్వీట్నింగ్ లో కూడా కొంచెం ఎక్కువ తక్కువ అయ్యాయి. సో ఈ రోజు జాస్మిన్ చేసింది బాగుందా? బాగుంది. సో జాస్మిన్ కిచెన్ క్వీనా? కిచెన్ క్వీన్. ఓకే, కంగ్రాచులేషన్స్ రా జాస్మిన్. కంగ్రాట్స్ జాస్మిన్, నువ్వే కిచెన్ క్వీన్ ఈ రోజు. నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. ప్రియాంకదా, నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ జాస్మిన్ అండి. జాస్మిన్ తయారు చేసిన క్యారెట్ కోవా హల్వా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ కోవా హల్వా తయారు చేయు విధానం. ఒక పాన్ లో నెయ్యి వేసి క్యారెట్ తురుము, బొప్పాయి తురుము వేసి వేగాక పాలు పోసి పంచదార వేసి దగ్గర పడనివ్వాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్, వేయించిన పచ్చికోవా వేసి మరి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై నేతిలో వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ కోవా హల్వా రెడీ. మరి షెఫ్ రాజు గారు టేస్టీ వెరైటీని మనందరికీ చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు మన కోసం ఎలాంటి వెరైటీ ఐటమ్ చేస్తారో చూద్దామండి. రాజు గారు ఏం చేస్తున్నారు? మంచి స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. స్నాక్ ఐటమ్. ఓకే,
సొరకాయ 65 అండి. సొరకాయ 65 ఎస్, సొరకాయతో 65 చేసుకోవచ్చా రాజుగారు? చేసుకోవచ్చు, బాగుంటుంది. అంటే అది వాటర్ వెజిటబుల్ కదా, బానే ఉంటుందా? జ్యూసీగా చాలా బాగుంటుంది. జ్యూసీగా వావ్, వింటుంటేనే చాలా నోరు ఊరుతోంది. ఓకే, మరి సొరకాయ 65 కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సొరకాయ ముక్కలు 1 కప్పు, మైదా పిండి 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 5, ఫుడ్ కలర్ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, సో డీప్ ఫ్రై చేస్తాను నేను. ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నా. ఓకే ఓకే సో ముందుగా మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలండి. ఓకే మైదా పిండి, దీంట్లో కార్న్ ఫ్లోర్, ఓకే రుచికి సరిపడా ఉప్పు, ఓకే అలాగే కొద్దిగా కారం, ఓకే కొంచెం పసుపు, ఓకే అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే గరం మసాలా పొడి, ఓకే కొద్దిగా ఫుడ్ కలర్ అండి, ఓకే ఆరెంజ్. సో 65 అనగానే మనకి ఆ కలర్ ఉంటేనే ఏంటో అది 65 ఫీల్ వస్తుంది. ఆ ఆల్మోస్ట్ కలర్ లేకుండా కూడా చేసుకోవచ్చు. అదే టేస్ట్ అనేది కొంచెం ఇలాంటి అకేషన్స్ లో అలాంటి వాటిలప్పుడు ఏమన్నా అంటే కొద్దిగా కలర్ యాడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా మనం ఇంట్లో చేసుకునేటట్టయితే అక్కర్లేదు కదా, అంటే ఫుడ్ కలర్ తో మనకు టేస్ట్ అంటే చేంజింగ్ ఏం రాదు. జస్ట్ దానికి అట్రాక్షన్ కోసం. రెగ్యులర్ గా చేసుకునేటట్టయితే నార్మల్ గా చేసుకోవాలి. ఎప్పుడన్నా నిజంగా ఇంట్లో గెస్ట్లు ఎవరైనా వస్తున్నట్టయితే అకేషన్స్ లో అయితే వాడుకోవచ్చు. వాటర్ ఇస్తారా? ఈ బ్యాటర్ మనకి 65 అన్నిటికీ కూడా సేమ్ కదా రాజు గారు? అంతే అండి, నాన్ వెజ్ చేసుకున్నా వెజ్ లో చేసుకున్నా మనం బ్యాటర్ అనేది సేమ్ అండి. ఓకే, సో ఇది మామూలుగా మనం బజ్జీల పిండి కలుపుకుంటాం కదండి, సో అలా జారుడుగా కలిపేసుకోవాలి. ఓకే ఓకే ఓకే, సో ఇలా జారుడుగా కలిపేసుకుని, ఓకే సో ముందు మనం ఉడికించి పెట్టేసుకున్నాం కదండి, సో ఈ ముక్కలు దీంట్లో వేసేసి, ఓకే సో కొంచెం ఇలా పెద్ద ముక్కలు కోసుకుంటే మనకి బాగుంటాయి కదా, తినడానికి కూడా మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజ్ లో. సో మొత్తం ఒకసారి కలిపేసి ఒక్కొక్కటిగా మనం అంటే విడివిడిగా వేసుకోవాలండి, ఓకే ముద్దలా కాకుండా. కార్న్ ఫ్లోర్ ఉంది కాబట్టి మైదా కూడా అతుకుపోతుంది కాబట్టి కొంచెం విడివిడిగా వేసుకుంటే మనకి సొరకాయ 65. ఎప్పుడైనా సొరకాయ ముదిరిపోతే మన వంటకి పనికిరాదు కదా, అప్పుడు ఇలాంటివి చేసేసుకోవచ్చు హ్యాపీగా. అంటే కొంచెం ఉడికిచ్చేస్తాం కాబట్టి అప్పుడు కొంచెం సాఫ్ట్ గా బానే ఉంటుంది. సో ఇలా స్నాక్ ఐటమ్ తయారు చేస్తాం. కొంచెం స్నాక్స్ కొద్దిగా అలా కరకరలాడుతున్నా బానే ఉంటుంది కదా మనకి. ఓకే, బెండకాయ 65, దొండకాయ 65 అలా వేయించుతుంటేనే తినేస్తారేమో, ఇంకా దాని బ్యాటర్ అలా కూడా బాగుంటాయి, బానే ఉంటాయి కదా. సో ఇది అటువైపు పెట్టేసి మిగతా ప్రాసెస్ కూడా చేసేసుకున్నాం. ఓకే ఓకే, గెరటిస్తారా రాజు గారు? ఓకే అండి, ఇంకేమనిపించట్లేదా మనసులో? ఇది వేయించుకొని ఇలా తినేయాలనిపిస్తుంది. నోరు కాలిపోతే వేయించుకున్న తర్వాత ఇలాంటివి వేడివేడిగానే తినాలి. అంటే మరి పొయ్యిలోంచి తీసుకుని నోట్లో అని కాదు, కొంచెం ప్లేట్ లో పెట్టుకొని కొద్దిగా డెకరేషన్ చేసుకొని అలా కొద్దిగా ఆయిల్. ఓకే ఓకే, వంట త్వరగా అయిపోవడానికి ఇదో చిట్కా. మళ్ళీ ప్యాన్ పెట్టి మళ్ళీ ఆయిల్ హీట్ అవ్వాలంటే టైం పడుతుంది. ఇందులో నుంచి తీసి ఆయిల్ వేసేసుకోవడం. వెల్లుల్లి రెబ్బలండి. సో దీనికి వెల్లుల్లి బాగుంటుందా? సో 65 అంటేనే మనకి కొంచెం సొరకాయ కాబట్టి ఆ వెల్లుల్లి వాటికి అవసరం లేదు. సో సొరకాయ కొంచెం వేసుకుంటే బాగుంటుంది, అది కొంచెం చప్పగా ఉంటుంది. మామూలుగా నాన్ వెజ్ లో కూడా కొంచెం వెల్లుల్లి అది వేస్తుంటారు కదా రాజు గారు? అది చాయిస్ అండి, చాయిస్. ఇవి తీసేయమంటారా? ఇంకొంచెం పెట్టేసండి, ఇంకొద్దిగా వేగితే మనకి హ్యాపీ. ఇక్కడ రెడీ అయిపోయేలోపు అది కూడా వేగిపోతాయి. మనం షిఫ్ట్ చేసేస్తాం. పచ్చిమిరపకాయలండి ఓకే, కొంచెం ఎక్కువగానే పడతాయి.
సో 65 కి మెయిన్ టేస్ట్ కూడా పచ్చిమిరపకాయలు అని చెప్పుకోవాలి. ఘాటు చక్కగా తగులుతూ ఉంటే బాగుంటుంది బాగా అండ్ ఇంకా చూడడానికి కూడా బాగుంటాయి. ఇవేమో రెడ్ కలర్, అవేమో గ్రీన్ కలర్. తర్వాత కరివేపాకు, ఇది కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే పడుతుంది. అవును. సో మనకి 65 గానే ఎప్పుడు మన మెయిన్ దీనికంటే కూడా అవే ఎక్కువ కనిపిస్తుంటాయి కదా. ఓకే, సో ఇక్కడ పెరుగండి. సో పుల్లటి పెరుగు అయితే 65 కి బాగుంటుంది. సో ఆ పుల్లటి పెరుగు, ఆ కారంగా పచ్చిమిరపకాయలు, ఇలాంటి వింటర్ సీజన్లో హాయిగా చేసుకుని తినేస్తే ఎంత బాగుంటుందో. ఓకే, సో ఇక్కడ కొద్దిగా ఉప్పు. ఓకే, ఓకే అండి, వేసేనా? దీంట్లో డైరెక్ట్ వేసేయచ్చు. ఓకే, రెడీ. ఓకే, జడ్జెస్ టేస్ట్ చేశాక, అన్నగా టేస్ట్ చేశాక మనం చేయాలి. సో ఇంకొకటి గమనించారా? సో ఈ రోజు స్పెషల్ గా నేను ఇది ఎందుకు చేశాను, దీంట్లో మీకు ఏం కనిపిస్తుంది చెప్పండి. రిపబ్లిక్ డే, గ్రీన్, వైట్, ఆరెంజ్. కొత్తిమీర. ఓకే, ఫ్లాగ్ కలర్స్ అన్నమాట. ఎస్ అండి, రెడీ. వావ్. సో సొరకాయ 65 రెడీ అండి. సో వేడివేడిగా సొరకాయ 65 రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. సొరకాయ 65 తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఫుడ్ కలర్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన సొరకాయ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగాక ఉప్పు, పెరుగు వేసి దగ్గర పడినివ్వాలి. దీనిలో వేయించిన సొరకాయ ముక్కలు వేసి మరికాస్త దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ 65 రెడీ. ఓకే అండి, మరి 65 తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాము. టేస్ట్ చూద్దామా? వావ్, బాగుంది కదా, జ్యూసీగా, వెరీ టేస్టీ. చాలా బాగుంది. చక్కగా పుల్ల పుల్లగా ఆ స్పైసీనెస్ యాడ్ అయ్యి అండ్ ఆ వెల్లుల్లితో చాలా చక్కగా ఉంది. సొరకాయ తినడం ఇది బెస్ట్ మెథడ్ కాకపోవచ్చు, కానీ టేస్టీయెస్ట్ మెథడ్ డెఫినెట్ గా వస్తుంది. అవును. ఓకే అండి, చాలా టేస్టీగా ఉంది. ఒక వెరైటీ 65 ట్రై చేయండి మీరు కూడా. ఓకే, మరి ఇప్పుడు మామిడి చిట్కాకి వెళ్ళి వెళ్దాం. మామిడి చిట్కా ఏంటో చూద్దామా? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? స్వర్ణ. స్వర్ణ గారు, మాకోసం ఒక చిట్కా చెప్తారా? చెప్తాను. చెప్పండి. తెల్ల మచ్చలు ఉన్నవారు వేప చెట్టుది చెక్క ఉంటుంది కదండి, దాని గంధంలా తీసి తెల్ల మచ్చలు ఉన్న దగ్గర రుద్దితే అది తగ్గిపోతుందండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. మీకు సిఎంఆర్ విశాఖపట్నం తరఫున టికెట్. మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ది డే. మరి ఈ రోజు రిపబ్లిక్ డే స్పెషల్ గా 5 రకాల వెరైటీస్ తో మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళల్లో ఎవరు విన్ అవుతారో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ది డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి ఈరోజు రిపబ్లిక్ డే స్పెషల్ గా మనకి 5 వంటలు ఇక్కడ రెడీగా ఉన్నాయండి. మరి పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు కదా, చూద్దాం ఎవరు విన్ అవుతారో 5గురిలో. ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? సువర్ణ. వంట ఏం చేశారు? క్యాబేజ్ పచ్చడి. క్యాబేజ్ పచ్చడి. ఓకే, ఓకే సువర్ణ గారు వెయిట్ చేయండి అక్కడ. ఓకే అండి, మరి సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. హాయ్. హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ. మీ పేరేంటి? థ్యాంక్ యూ. పద్మ. పద్మ గారు ఏం వంట చేశారు? సగ్గుబియ్యం ఉప్మా. సగ్గుబియ్యం ఉప్మా. సగ్గుబియ్యం పొడి పొల్లాడుతూ బాగుంది, అంటుకుపోకుండా. ఓకే ఓకే ఓకే, పద్మ గారు వెయిట్ చేయండి. ఓకే అండి, మరి థర్డ్ పార్టిసిపెంట్ పిలుద్దామా, రండి. మీ పేరండి? పుష్పలత. ఓకే, ఏం చేశారు మీరు వంట? శనగపప్పు వడలు,
టమాటా పచ్చడి. శనగపప్పు వడలు కాంబినేషన్ టమాటా పచ్చడా. మంచి కాంబినేషన్. ఆకుకూర ఏంటో బాగా వేసినట్టున్నారు. పాలకూర వేసారా? ఓకే పుష్పలత గారు వెయిట్ చేయండి. ఓకే అండి, మరి 4th పార్టిసిపెంట్ ఎలాంటి వెరైటీ ఐటమ్ చేశారో చూద్దాం రండి. హాయ్ అండి, నా పేరు కృష్ణవేణి. కృష్ణవేణి గారు ఏం వంట చేశారు? టమాటా పులావ్. టమాటా పులావ్. ఓకే, టమాటా పలావ్ చేశారా? సో ఇంకా ఏం వెజిటేబుల్స్ యాడ్ చేయకుండా ఓన్లీ టమాటా, కొబ్బరి పాలు. ఓకే ఓకే కృష్ణవేణి గారు మీరు కూడా వెయిట్ చేయండి. ఓకే, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దామండి, రండి. హాయ్ అండి, మీ పేరేంటి? రజిత. మీరేం చేశారు వంట? మట్కా పన్నీర్. మట్కా పన్నీర్. ఓకే, బాగుంది, చక్కగా డెకరేట్ చేసి తీసుకొచ్చారు. దీనికి గ్రీన్ కలర్ వేస్తే అయిపోయేది కదా. అది గ్రీనేనా? ఓహో, ఎల్లో అయిపోయింది. ఓకే ఓకే, అంటే ఇది స్నాక్ ఐటమ్ అండి? స్వీట్ మట్కా పన్నీర్. ఓకే, చల్లగా తింటే బాగుంటుందా? చల్లగా తింటే బాగుంటుంది. ఓకే, సో బాగుంది. రిపబ్లిక్ డే స్పెషల్ గా చక్కగా ఆ ఫ్లాగ్ వేయటము బాగుంది, నైస్. ఓకే వెయిట్ చేయండి, మీరు కూడా ఇంకా చెప్పేస్తారు జడ్జెస్. ఓకే అండి, మరి టేస్ట్ చుట్టూ అయిపోయింది కదా అన్ని ఐటమ్స్. చూద్దాం మరి ఈరోజు 5 ఎవరు విన్ అవుతారో. ఓకే, మరి మన జడ్జెస్ రెడీ అండి రెసిపీ ఆఫ్ ద డే ఏదో చెప్పడానికి. మరి చూద్దాం ఈరోజు ఎవరు విన్ అయ్యారో. సో ఎలా ఉన్నాయి వంటలన్నీ? రిపబ్లిక్ డే సందర్భంగా చక్కటి వెరైటీస్ ఉన్నాయి. అంటే కొన్ని చాలా కొత్తగా, కొన్ని రెగ్యులర్ ఐటమ్స్. అన్నిటికంటే కూడాను మట్కా పన్నీర్ బాగుంది కదా రాజు గారు, కొంచెం స్పెషల్ గా. ఓకే, సో స్వీట్నెస్ అనేది కూడా కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ. సో పన్నీర్ తో అసలు తెలిసేలా చేస్తారు. ఓకే, పన్నీర్ అనేది బాగా తెలుస్తుందా? అసలు పన్నీర్ తో అంటే పన్నీర్ స్వీట్ లా లేదు, అది కోవాతో మామూలుగా మనం చక్కగా ఉంటది కదా, అలా ఉంది. రబ్డీ, ఫిర్నీ, తర్వాత ఇవి కొన్ని తింటాం కదా కుల్ఫీలు కూడా. సో అలా అన్నిటి టేస్ట్ కలిసినట్టుగా ఉంది, కొంచెం డిఫరెంట్ గా. ఇంకోటి రాజు గారు, ఐ థింక్ ఇలాంటి స్వీట్స్ మనం బెల్లంతో కూడా చేసుకున్నా మనకు బానే ఉంటుంది, ఇంకా సూపర్ గా వస్తుంది. సో ఇదే స్వీట్ మన ప్రేక్షకులు షుగర్ బదులుగా జాగ్రత్త కూడా ట్రై చేయొచ్చు అనమాట. డెఫినెట్ గా ఇదే రుచి వస్తుందని అనిపిస్తుంది నాకు. సో అయితే విన్నర్ మట్కా పన్నీర్ చేసిన రజిత గారా? ఓకే, కంగ్రాచులేషన్స్. రండి రజిత గారు, కంగ్రాట్స్ అండి. చక్కగా రిపబ్లిక్ డే థీమ్ తో మంచి తీసుకొచ్చారు, అంటే దానికనే ఇవ్వలేదు, టేస్ట్ బాగుందంట. ఓకే, కంగ్రాచులేషన్స్. మీదే రెసిపీ ఆఫ్ ద డే. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. సో మీరందరూ ఏం డిసప్పాయింట్ అవ్వద్దండి, రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. వెల్కమ్. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే మట్కా పన్నీర్. మట్కా పన్నీర్ తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. మట్కా పన్నీర్ తయారు చేయు విధానం. ముందుగా కుంకుమ పువ్వు పాలల్లో కలిపి ఉంచాలి. ఒక పాన్ లో పాలు పోసి మరిగాక పంచదార వేసి కరగనివ్వాలి. దీనిలో కండెన్స్డ్ మిల్క్, పన్నీర్ తురుము, పాలల్లో కలిపిన కుంకుమ పువ్వు వేసి బాగా ఉడకనివ్వాలి. ఇందులో పన్నీర్ ముక్కలు వేసి మరి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై కుండల్లోకి తీసుకొని తరిగిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే మట్కా పన్నీర్ రెడీ. అమెరికాలోని మన తెలుగు వారు చేసి చూపిస్తున్న మంచి మంచి వంటకాలను చూస్తున్నాం కదా. మరి ఈ వారం కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది అభిరుచి ఆన్ వీల్స్. ఇటీవల పాడుతా తీగ బృందం అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడి తెలుగువారు ఆత్మీయంగా ఆహ్వానించి తమకి తెలిసిన వంటకాల్ని అభిరుచికి చేసి చూపించారు. మరి ఆ నోరూరించే వంటకాల్ని ప్రతి శని ఆదివారాల్లో మీకు అందిస్తోంది అభిరుచి ఆన్ వీల్స్. మరి వాళ్ళ అమెరికాలో నివాసం ఉంటున్న అరుణ గారు తన కోడలు నందినితో కలిసి చేసి చూపిస్తున్న గ్రీన్ మ్యాంగో పపాయ సలాడ్ తయారీ విధానం ఏంటో చూద్దాం. నమస్కారం ఈటీవీ ప్రేక్షకులకు. నా పేరు అరుణ.
నాతో ఉన్నది నందిని, మా కోడలు. Namaskaram, ETV audience. Today we'll be making a green mango and papaya salad. Here are the ingredients you'll need. ఇవాళ మనం గ్రీన్ మ్యాంగో అంటే పచ్చి మామిడికాయ, పచ్చి బొప్పాయికాయతోటి సాలడ్ చేస్తున్నాము. కావలసిన సామాగ్రి: గ్రీన్ మ్యాంగో పపాయ సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము 1/2 కప్పు, బొప్పాస్కాయ తురుము 1/2 కప్పు, పుదీనా 1/2 కప్పు, బేసిల్ ఆకులు 1/2 కప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు 1/2 కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఫిష్ సాస్ 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1 టేబుల్ స్పూన్. మనం ముందల ఈ పచ్చి మామిడికాయ తీసుకొని గ్రేట్ చేయాలి, అంటే తరిగి పెట్టుకోవాలి. నందిని ఇప్పుడు పీల్ చేస్తుంది, అంటే చెక్కు తీస్తుంది మామిడికాయకి. Okay. We have to make sure that the mango is very green so that it's crunchy. పచ్చి మామిడికాయ గట్టిగా ఉంటే బాగుంటుంది. Okay, so now that we have peeled the mango, we need to cut it to make it easier for grating. తురమటానికి ఈజీగా ఉండేటట్టు గ్రేట్ చేసుకోవాలి. Okay, so now that we have cut the mango, we need to grate it into smaller pieces. మనం తురుముకుంటున్నామండి. Now we put the grated mango in a bowl, a nice salad bowl. ఒక బౌల్లో తీసుకుంటున్నాము ఇప్పుడు. Now we need to peel the papaya and grate it just like we did with the mango. ఇప్పుడు ఈ పచ్చి బొప్పాయికాయ కూడా ఇలాగే ఈ పైన స్కిన్ తోలు తీసేసి గ్రేట్ చేసుకోవాలండి, తురుముకోవాలి. And now we'll also cut the papaya into small pieces to grate it. ఈ పచ్చి బొప్పాయికాయ కూడా కొంచెం ముక్కలు చేసుకొని తురమటానికి ఈజీగా ఉండే అంత సైజు ముక్కలు చేస్తుంది. Okay, that should be enough. This is about half a cup of papaya. ఇది తీసి బౌల్లో పచ్చి మామిడికాయ ఉన్న తురుములో ఇది కలుపుతాము. So we have the grated mango and papaya ready. We need to add the basil leaves. I have about 1/4 cup of chopped basil leaves. ఈ తురుము చేసుకున్న దానికి బేసిల్ లీవ్స్ సన్నగా తరుక్కొని అది కలపాలి. And about 1/4 cup of mint leaves. పుదీనా ఆకులు ఇది కూడా తురుముకొని కలుపుకోవచ్చు. And 1/4 cup of cashew nuts, roasted cashew nuts. వేయించిన జీడిపప్పు. We'll need 2 tablespoons of lime juice. నిమ్మరసం. We also need 2 tablespoons of fish sauce. Fish sauce. We need 1 tablespoon of sugar. పంచదార. 1 teaspoon of crushed red pepper flakes. దంచిన ఎండుమిరపకాయలు. We just whisk it together. కలిసేటట్టు కలపాలి. Okay, and that's it. It's ready. Now ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది. We just pour the dressing over the salad. ఈ సాలడ్ మీద ఈ డ్రెస్సింగ్ అంతా దాని మీద వేసుకోవాలి. And we need to mix the salad all together. ఈ సాలడ్లో ఇది వేసుకున్న తర్వాత డ్రెస్సింగ్ అంతా కలిపి చక్కగా మిక్స్ చేసుకోవాలి. So we just mix everything together. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. And place it in the bowl you're going to serve. తర్వాత ఇది ఎందులో అయితే వడ్డించదలుచుకున్నామో అందులోకి మార్చుకోవచ్చు. After you place the salad in the bowl, you can use some of the basil and the mint leaves for garnishing to make it look pretty. ఇది బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం అందంగా కనిపించడానికి పైన బేసిల్ లీవ్స్ మన పుదీనా ఆకు వేసి చక్కగా అలంకరించుకోవచ్చు. And here we have the green mango and papaya salad. Ataya, taste cheyandi. తప్పకుండానమ్మా, ఇట్ లుక్స్ వెరీ గుడ్ ఫర్ మీ. ఎలా ఉంది? ఇట్ ఇస్ సో వెరీ యమ్మీ. ఈ సాలడ్ ఆకుల్లాగా లేకుండా చక్కగా రుచిగా ఉంది.
గ్రీన్ మ్యాంగో పపాయ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మరి సలాడ్ తయారీ విధానం ఇప్పుడు మరోసారి చూద్దాం. గ్రీన్ మ్యాంగో పపాయ సలాడ్ తయారు చేసుకునే విధానం. ముందుగా మామిడికాయ తొక్క తీసి తురిమి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే బొప్పాయికాయ తొక్క తీసి తురిమి అదే బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పుదీనా ఆకులు, బేసిల్ ఆకులు, వేయించిన జీడిపప్పు వేయాలి. మరొక బౌల్లో నిమ్మరసం, ఫిష్ సాస్, పంచదార, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకోవాలి. బొప్పాయి మామిడి మిశ్రమం కూడా దీనిలో వేసి కలిపి బేసిల్ ఆకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ మ్యాంగో పపాయ సలాడ్ రెడీ. సో ఇదండి ఇవాల్టి అమెరికాలో అభిరుచి. మరి ఇవాళ చూసిన గ్రీన్ మ్యాంగో పపాయ సలాడ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మరి ఈ రోజు మన పార్టిసిపెంట్స్ అలాగే షెఫ్ రాజు గారు చేసిన వెరైటీస్ అన్ని చూసారు కదా. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి వాళ్ళ రిపబ్లిక్ డే స్పెషల్ అభిరుచి ఆన్ వీల్స్ ని మీరందరూ ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. మరోసారి మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. బాయ్.